హలో! ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా! అంజన. ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇవాళ సండే ఏంటది మటన్ దాల్చా ట్రై చేస్తున్నాను. యూట్యూబ్‌లో అక్కడ 4, 5 రెసిపీస్ ఫ్రెండ్స్ కొంతమంది అందరూ చెప్పినయి తీసుకున్నాను ఇన్‌పుట్స్. అన్నీ కలిపి మిక్స్ అండ్ మ్యాచ్ నా స్టైల్‌లో. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది కేజీ మటన్ అండి. పోతు మటన్ ముద్రగా కనిపిస్తుంది కొంచెం. చూద్దాం ఎలా చేయాలో. ముందు ఫ్రెష్గా దీన్ని బాగా కడిగేసుకుందాం. ఇలా మటన్ క్లీన్గా కడిగేసుకున్నాక అందులో పసుపు, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అంటే ఫ్లేవర్ ఎక్కువ అవ్వకూడదు, తర్వాత కారం అండ్ ధనియాల పొడి, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని మటన్ని కాసేపు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. లాస్ట్లో గరం మసాలా కూడా కొంచెం వేసాను. వేసి ఇదంతా బాగా కలిపేసి నానబెట్టి ఉంచుకుందాం. మటన్ దాల్చాలోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ పచ్చెనగపప్పు అండ్ కందిపప్పు. నేను కేజీ మటన్కి ఇది అందాజగా రెండు కలిపి ఒక 150 గ్రామ్స్ అంటే 75 గ్రామ్స్ తీసుకొని వాటిని కొంచెం రోస్ట్ చేసి నానబెట్టేసి ఉంచుకున్నాను అనమాట. ఇది ఒక 1-2 అవర్స్ నానితే మంచిది. మటన్ దాల్చాలో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది. దీంతోపాటు ఆనపకాయ కూడా వేసుకుంటాం అనమాట. సో ఆనపకాయ కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని కొద్దిగానే. కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆకు ఒక 6-7 లవంగాలు, కొంచెం షాజీరా, ఒక్క ఇలాచీ ఫ్లేవర్ నచ్చే వాళ్ళు 2-3 వేసుకోవచ్చు. నాకు అస్సలు నచ్చదు, అందుకని ఒకటే వేస్తున్నా. సో ఇవి ఆయిల్ వేడెక్కాక అందులో వేసేసుకుందాం. మటన్ కాబట్టి కుక్కర్లో చేసుకుంటున్నాను, ఎందుకంటే బాగా ఉడకాలి కదా. అండ్ తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. కొంచెం వేగనిద్దాం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. నేను ఇందాక కొద్దిగా మటన్లో కలిపాను కాబట్టి ఇందులో కొంచెమే. దాల్చా కాబట్టి ఇందులో ఎక్కువ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయక్కర్లేదు మనం. అంతే. బాగా వేగనిచ్చేసుకుందాం. తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్, అన్నీ మటన్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకుందాం, ఎక్కువ వద్దు. కొద్దిగా కారం, సాల్ట్ ఆల్రెడీ ఇందాక ఉల్లిపాయలు వేసాను. సో ఇది కూడా ఒకసారి అలా తిప్పుకున్న తర్వాత ఒక్క టమాటా వేసుకున్నా. టమాటా కూడా అలా పొడవుగా తీసేస్తాను. టమాటా వేసుకొని కొద్దిగా మగ్గనిద్దాం దాన్ని. టమాటా కూడా కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడు మటన్ వేసేసుకుందాం అందులోకి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి ఇందులో. మటన్ కొంచెం ఇలా హై ఫ్లేమ్లో 2-3 మినిట్స్ వేపేసుకున్నాక ఇప్పుడు నేను ఇది కేజీ మటన్కి అందాజగా కుక్కరే కాబట్టి నేను ఒక 300 ml to 400 ml వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం మటన్ నాకు ఇది ముదరగా అనిపిస్తుంది, వేసుకున్నాను. ఒక్కసారి దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక్క 5 విజిల్స్ రానిద్దాం. కొంచెం నాకు మటన్ ముదరగా ఉందనిపించి 5 విజిల్స్ రానిస్తున్నాను. మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి 5 విజిల్స్ రానిద్దాం హై ఫ్లేమ్లో పెట్టుకొని.
మటన్ 5 విజిల్స్ వచ్చాయి కదా, ఆపేసుకున్నాం కదా, తీసి చూద్దాం ఎలా ఉడికిందో ఒకసారి. వావ్, చూసారా మటన్లో ఆయిల్ అంతా తేలిపోయింది మనకి. ఇప్పుడు మటన్ పీస్ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకుందాం మనం, ఎందుకంటే దీని తర్వాతే మనం పప్పు ఇందులో వేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో మళ్ళీ ఎలాగో మనం పప్పుతో పాటు ఇంకో 2-3 విజిల్స్ రానిస్తాం కాబట్టి ఇది ఓకే. లేత మటన్ అయితే అసలు 5 విజిల్స్ కూడా అవసరం ఉండదు. ఐ గెస్ 3 విజిల్స్తో సెట్ అయిపోద్ది. కొంచెం ముదురుగా ఉందన్నాను కదా అందుకని, అయినా రిస్క్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ పప్పుతో పాటు 2 విజిల్స్ రావాలి, అందుకని ఇంకా వేసేస్తున్నాను పప్పుని కూడా. అది నానబెట్టిన కందిపప్పు అండ్ పచ్చెనపప్పు 2 ఈక్వల్లీ తీసుకున్నది వేసేసుకుంటున్నాను. ఇది కట్టలాగా, ఆల్మోస్ట్ కట్ట అంటే కట్ట కాదు కానీ కొంచెం ప్రొసీజర్ అలాగే అనిపిస్తుంది నాకైతే. ఇది ఈ శనగపప్పు ఇది కొంతమంది ఏమో విడిగా ఉడకబెట్టేసుకోమన్నారు, కొంతమంది ఏమో మటన్తో ఉడికితే టేస్ట్ బాగుంటుంది అన్నారు. సో నేనైతే మరి మటన్తో ఉడికించడానికి డిసైడ్ అయిపోయాను. ఎలా ఉంటుందో చూడండి. అండ్ మీకు ఎవరైనా దీని గురించి బాగా తెలిస్తే కొంచెం చిన్న సజెషన్ ఇచ్చేయండి. రోస్ట్ చేసాం కదా, కందిపప్పు మంచి వాసన వస్తుంది వేస్తుంటే. నేను చాలామంది రెసిపీస్ చూశాను ఇది ఎప్పుడో, కానీ ఎప్పుడు చేయలేదు. ఇలా కలిపి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆల్రెడీ వాటర్ ఉంది కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ మంచి వాటర్తోనే నానబెట్టుకున్నాను కడిగేసి. సో ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇంకా 2 విజిల్స్ రావాలి. బాగా రావాలని దండం పెట్టుకోండి ప్లీజ్. రెండు సార్లు విజిల్ వేసేయని. ప్రొసీజర్ అనపకాయలను అది మనం రెడీ చేసి పెట్టుకుందాం. ఆ విజిల్స్ అయ్యేలోపు మళ్ళీ కడాయి పెట్టేసుకొని దీంట్లో మంచి ఇది కావాలంటే కొంచెం గీ ఫ్లేవర్ కోసం వేసేది, అండ్ కొంచెం ఆయిల్. ఆల్రెడీ కర్రీలో వేసుకున్నాను కాబట్టి ఇందులో కూడా తక్కువే ఆయిల్ వేస్తున్నాను. జస్ట్ ఆనపకాయ ముక్కలు మగ్గాలి కాబట్టి వేసుకుంటున్నాను. కొంచెం తాలింపు గింజలు ఎక్కువ కాదు, అంతే. తాలింపు ఆప్షనల్, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయండి. నేను ఏదో ఊరికే అట్లా కొద్దిగా వేసాను. యాక్చువల్లీ మినప్పప్పు వేయకూడదు, బట్ హడావిడిలో వేసేసాను. ఆనియన్స్ సన్నగా పొడవుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. మొత్తంగా నేను 4 ఆనియన్స్ వాడుతున్నాను. 1 kg ఆఫ్ కర్రీకి 2 ఆ కర్రీలో వేసాను. ఇక్కడ ఒక 2, అంటే కొంచెం మీడియం సైజ్ కంటే చిన్నవి ఆనియన్స్ వేసే. ఈ ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్. సో మగ్గనిద్దాం. ఏంటి ఇంకా అందరూ సంగతులు? చికెన్ తింటున్నారా? తినొద్దని చెప్తున్నారు కదా, బర్డ్ ఫ్లూ ఏదో వచ్చిందంట. మా దుర్గ కూడా చెప్పింది ఇందాక తినొద్దని. మూత పెట్టుకొని సన్నగా మగ్గనిద్దాం. చికెన్ తినొద్దు అంటున్నారు కొంతమంది, తినండి అని చెప్తున్నారు. ఏం పర్వాలేదు తినేయచ్చు అని చెప్తున్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా. బట్ పోయేదేముందండి, ఒక 2 వీక్స్ అవాయిడ్ చేస్తే. ఒక పాట పాడతాను. ఇది ఏ పాటో చెప్పండి, ప్యారడీ సాంగ్ పాడతాను. కోడి తినకండి, బర్డ్ ఫ్లూ అండి, ఎంత టెంప్ట్ చేస్తున్నా నోటిని అదుపులో పెట్టండి, కసిగా తింటూ పోతుంటే రోగం ముంచుకొస్తుంది. ఏదైనా పాట గుర్తొచ్చిందా? గుర్తొస్తే ఏం పాట కింద కమెంట్ చేయండి. నా సాంగ్ని భరించినందుకు థ్యాంక్స్. ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసి పెట్టుకుని వేసేసుకుందాం. నేను ఒక మీడియం సైజ్ ఆనపకాయలో హాఫ్ ఆనపకాయ తీసుకున్నాను. మళ్ళీ ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి బాగా కలుపుకుందాం సిమ్లో.
మూత పెట్టేసి మగ్గనిద్దాం. కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. కొంచెం పసుపు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం కారం. ఇది కొంచెం ఎంత మీడియం ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని తీసిన జ్యూస్ దాన్ని వేసేసుకుందాం. ఇది ఉడకనిద్దాం. ఇలా పులుపు కొంచెం ఉడకాలి కదా, సో పులుపు కొంచెం ఉడిగేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు మటన్ చూసుకుందాం. ప్రెషర్ అంతా పోయాక మూత తెరవాలి. తోటి కలిపేసుకుందాం, ఎందుకంటే మటన్ మళ్ళీ చెదిరిపోకుండా పప్పు నెనిపేసుకోవాలి. పప్పు గుత్తులే పెట్టకూడదు. కలిపేసుకుందాం. ఆనపకాయ దగ్గరికి ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం ఈ మటన్లో వేసేసుకుందాం. మటన్లో కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు దీని ముందు నేను జస్ట్ అన్ని ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఏం తగ్గినాయి అవన్నీ వేసేసుకున్నాను. రెడీ అయిపోయింది. చూద్దాం. కన్సిస్టెన్సీ చూడండి. ఇది మరీ అదేమంటారు కట్ట అంత పల్సగా కాకుండా ఇలా ఉంటుంది. ఇది చల్లారితే ఇంకొంచెం బిగిసిపోతుంది కాబట్టి ఆపేసుకుంటున్నాను నేను. జస్ట్ టేస్ట్. కాలిపోతుంది, వేడిగా ఉంది. ఎస్, అన్నీ సరిపోయినాయి. నేను మళ్ళీ చెక్ చేసి వేసాను కాబట్టి ఇప్పుడు అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. కొత్త రకంగా ఉంది టేస్ట్. మీరు ఎవరన్నా దాల్చా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ రకంగా ట్రై చేసి చూడండి. నా ప్రొసీజర్ ఇది బాగానే ఉంది. ఐఎమ్ సాటిస్ఫైడ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. హ్యాపీ సండే.